హాయ్ అండి, అందరికీ నమస్తే. సుబ్రహ్మణ్యం స్వామికి నేను ఆడికృత్తిక రోజు పిండి తలుగు అయితే వేసుకున్నానండి. ఇది వచ్చేసి పుట్నాల పప్పు అంటారు కదా, మేమైతే మంచిపప్పులు అనేసి అంటామండి. మంచిపప్పులు అలానే బెల్లము 2 యాలకులు మిక్సీకి వేసి ఇలా పొడిలాగా చేసుకొని ఓ ప్లేట్లో, అంటే వెండి ప్లేట్ కానీ లేదంటే ఇత్తడి ప్లేట్లో ఈ పొడి వేసేసుకొని మధ్యలో కొద్దిగా హోల్లాగా చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసుకొని 5 ఒత్తులు వేసుకుని ఏకహారతితో ఇలా దీపం పెట్టుకున్నానండి. మామూలుగా ఆడకృత్తిక రోజు ఎప్పుడైనా సరే, కృత్తిక కానీ లేదంటే సుబ్రహ్మణ్యం స్వామి షష్ఠి వస్తుంది కదా, అప్పుడైనా కూడా నేను ఇట్లే దీపం అయితే పెట్టుకుంటానండి. పిండి తల్లుగు అంటాం దీన్ని అయితే గన మేము. కొంతమంది అయితే గన చలివిడి దీపాలలో పెట్టుకుంటారు, మేమైతే ఇలా పెడతామండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనమాట. తర్వాత మామూలుగా స్వామికి అయితే కన్నా ఇలా ఎర్రపూలు అంటే ఇష్టం కదా, ఎర్రపూలతో అలంకరించి అలానే స్వామికి మల్లెపూలతో అలంకరించినానండి. అలానే నమలీకలు కూడా పెట్టాను, అరటిబళ్ళు అలానే కాంచి చల్లార్చిన పాలు కూడా ప్రసాదంగా పెట్టి నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి కృత్తిక రోజు. తర్వాత దీపం వచ్చేసి కొండెక్కిన తర్వాత మనకి ఇట్లా చుట్టూ కొద్దిగా నల్లగా అయింది చూసారా, అది తీసేసి చెట్టు మొదట్లో వేసేసి దీన్ని మనము ప్రసాదంగా తీసుకోవాలండి. చూసారు.